అంటే ఎంత దారుణమైన పరిపాలన ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అసలు మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు రాంబాబు గారి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మేమంతా మాట్లాడినప్పుడు ఆ 7 గంటలు జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగురుపొడిచేట్టుగా అంతమంది తాగొచ్చి అలా పెట్రోల్ బాంబులు కూడా వేసి ఇల్లు కాల్ చేయడానికి, ఆఫీస్ కాల్ చేయడానికి ప్రయత్నించారంటే ఎంత దారుణం. అసలు ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి అలాగే భర్తతో కలిసి వచ్చి ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే జంగిల్ రాజ్ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి. దీనికి కారణమైతే ఒకటే అర్థమవుతుంది. ఈ తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఒక తప్పుడు ఆరోపణలు ఆ రోజు చేశారు. ఈరోజు సిట్ దర్యాప్తు నివేదిక, సిబిఐ దర్యాప్తు నివేదికలో అందులో జంతు కొవ్వు కలవలేదు, యానిమల్ ఫేట్ కలవలేదు అని స్పష్టంగా పేర్కొనడంతో ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయి ఈ విధంగా తప్పుడు ఫ్లెక్సీలు పెడుతూ మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తప్పుడు ఆరోపణల్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది తప్పు అని మా నాయకులు వేలెత్తి చూపుతూ ఉంటే ఈ విధంగా భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? అసలు రాక్షస రాజ్యం ఎలా ఉంటుందో, నియంత పాలన ఎలా ఉంటుందో అలాంటి పాలన చూస్తూ ఉన్నాం. తిరుపతి విషయం తీసుకుంటే నిత్యం రాజకీయాల్లోకి ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకురావడం, కులాన్ని తీసుకురావడం, మతాన్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాము. తిరుపతిలో ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని సంఘటనలు అపచారాలు జరిగాయి రోజు మా కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో వీళ్ళు అపచారాలు చేస్తూ తిరిగి మా ప్రభుత్వం మీద గతంలో ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో వీళ్ళు తప్పు చేశారు అనేది ప్రూవ్ అవ్వడం ఒకటి. రెండోది ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం ఒకటి. అలాగే వీళ్ళ ఎమ్మెల్యేలు తప్పుడు పనులు చేస్తూ మహిళల్ని ఎంత ఘోరంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారనేది మొన్న అరవ శ్రీధర్ అయితేనే ఎంతో మంది ఎమ్మెల్యేల విషయంలో మనం చూడడం జరిగింది. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే విశాఖపట్నంలో తీసుకుంటే లోకేష్ గారి సాక్షాత్తు తోటల్లుడు అతను. అలాంటి వ్యక్తి దారుణంగా 5,000 కోట్ల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడం అవ్వచ్చు. ఇవన్నిటితో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దీన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంత దారుణం నేను ఒకటే అడుగుతున్నాను. అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా అతను ఆ సంఘటన జరిగాక హోందాగా తను వెనక్కి తీసుకుంటున్నాను, పొరపాటున వర్డ్స్ వచ్చేసాయని చెప్పారు. అయినా అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి అతన్ని హెరాస్ చేశారు ఫిజికల్గా. మరి ఆ రోజు ఇంటి మీద దాడికి వచ్చిన ఎమ్మెల్యే మీద కానీ భర్త మీద కానీ ఆ రోజు తప్పుడు మాటలు మాట్లాడిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయిన ఆవిడ మీద కానీ ఏ కేసులు పెట్టారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి వెంటనే వదిలేశారు. అంటే మీకు ఒక న్యాయం, మా పార్టీ నాయకుల మీద ఒక న్యాయమా? నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి సంస్కృతి ఎప్పటికీ మంచిది కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలాంటి సంస్కృతి, దాడుల సంస్కృతి గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఆగాలి. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ప్రశ్నిస్తారు, వాటికి సమాధానం చెప్పండి. జగనన్న మొన్న ఇక్కడికి వచ్చి ప్రశ్నించినప్పుడు దానికి ఆన్సర్ చెప్పడానికి 3 పార్టీలు కలిపి, అంతమంది మంత్రులు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు వాళ్ళ సమాధానాల్లోనే ఎక్కడా స్పష్టత లేని పరిస్థితి. అంటే వాళ్ళు తప్పు చేసి దొరికిపోయారని స్పష్టంగా వాళ్ళ మొహాలు బట్టేనే మనకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి సంస్కృతిని ఇంకా ఆపండి. తప్పుడు ఆరోపణలు మానేసి ప్రతిపక్షం అడిగిన క్వశ్చన్స్కి సరైన సమాధానాలు చెప్పడానికి మీరు ప్రయత్నించండి. అలాగే గవర్నర్ గారు వెంటనే కల్పించుకొని ఈ రాష్ట్రంలో ఇలాంటి దాడుల సంస్కృతి లేకుండా రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా జగనన్నకి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. మేడం, జగన్ గారు గుంటూరు వచ్చిన నేపథ్యంలో మీ పార్టీ క్యాడర్ మీద చాలా మంది మీరు కేసులు పెట్టారు. అవునండి, యాక్చువల్గా ముందు నుంచి కూడా అదే చెప్తున్నాము. తప్పులు చేసింది వాళ్ళు మళ్ళీ తిరిగి మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు పెడుతూ అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పోలీసుల్ని కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుకుంటూ ఉన్నారు. అందువల్లనే ఈరోజు తీసుకుంటే కేంద్ర హోంశాఖ సర్వేలో మన రాష్ట్రం పోలీస్ శాఖ పనితీరులో 36వ స్థానానికి దిగజారిపోయింది. ఇది ఎల్లకాలం సాగవు. మళ్ళీ 2029 ఎన్నికల్లో మా జగనన్న ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. వీళ్ళకి సరైన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.